తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి సెంట్రల్ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మిత్రపక్షమైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఒక మంచి రోజు, దానికోసమే ఈరోజు ముహూర్తం పెట్టుకొని జనసేన తెలుగుదేశం పార్టీ తొలి లిస్టుని ఉండవల్లిలోని చంద్రబాబు గారి నివాసంలో అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి అభ్యర్థుల లిస్టుని రిలీజ్ చేశారు. మొదటి లిస్టుకే వైసీపీ పని అయిపోయింది. మొదటి లిస్టు అనౌన్స్మెంట్కే వైసీపీ బెంబేలు పడతా ఉంది. 175 స్థానాల్లో వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి 175 అభ్యర్థుల పేర్లు చెప్పలేని స్థితికి ఎలక్షన్ 50 రోజుల ముందుగానే ఓటమిని అంగీకరించి పారిపోవడానికి సిద్ధపడ్డాడు. ఓటమిని మొన్నే ఒప్పుకున్నాడు. ఇండియా టుడే కాంక్లేవ్లో ఆ రోజున తిరుపతిలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను ఆనందంగా ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆ రోజే ఒప్పుకున్నాడు. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ తొలి లిస్టుకే వాళ్ళకి గుండెలు జారిపోయినాయి. అధికార పక్షంలో టికెట్ ఇస్తా ఉన్నా పోటీ చేసే అభ్యర్థి దొరకట్లా. ఇవాళ మొన్నటిదాకా ఎంపీ ఒకళ్ళు అన్నారు, ఆ ఎంపీ పారిపోయాడు. మళ్ళా ఇంకొక అభ్యర్థిని ఎత్తకని అంటున్నారు. మళ్ళా ఇవాళ ఎమ్మెల్యే అని చెప్పారు చాలా చోట్ల. ఇతనే ఇన్ఛార్జ్ అన్నారు, ఆ ఇన్ఛార్జ్ పారిపోయాడు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులు మీకు ఉన్నారా? జగన్ రెడ్డి నోరు విప్పు. నీ దగ్గర ఉంటే మీడియాకు నీ 175 పేర్లు, 25 ఎంపీలు, వైనాట్ 175 కోతలు కోసావు కాబట్టి కనీసం పోటీ చేసే అభ్యర్థులుంటే 50 రోజుల ముందు నిన్ను బాగున్నావమ్మా అడుగుతున్నాడు. నిన్ను నీ అభ్యర్థుల లిస్టు మీడియాకు ఇవ్వమని, పబ్లిక్గా అనౌన్స్ చేయమని. నీ దగ్గర దురదృష్టం ఏంటంటే సొంత వాళ్లే నిన్ను నమ్మట్లేదు. నీ సొంత పార్టీలో నువ్వు టికెట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి అన్నీ నేను చూసుకుంటా అన్నా, నువ్వు వద్దు బాబు అని చెప్పి, నీ టికెట్ వద్దు బాబు, నీ పార్టీ వద్దని చెప్పి నీ గేటు ముందే కాపు రామచంద్రారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు నమస్కారం పెట్టి సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయారంటే నీ గతి, వైసీపీ గతి ఎలా పడిపోయిందో వైసీపీ ముందుగానే ఓటమిని ఒప్పుకుందో అర్థమైపోతా ఉంది. అలాంటి నువ్వు మా పార్టీ పొత్తుల గురించి మాట్లాడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, 2014లో మేము జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేశాం, అవునా కాదా? 2014కు ముందు కూడా ఎన్డీఏ కూటమితో చేశాం. అనేక కూటములతో పొత్తులతో తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నోసార్లు పొత్తులు పెట్టుకున్నాం. మా పార్టీ మా అధినాయకుడు నిర్ణయం తీసుకుంటాడు, పొత్తు పెట్టుకోవాలా వద్దా. పొత్తు పెట్టుకుంటే ఎవరితో పెట్టుకున్నాం? ఓపెన్గా పెట్టుకుంటాం. నీకు ఇలాగా చీకట్లో ఇక్కడేమో గల్లీలో అరుస్తూ, ఢిల్లీలో కాళ్ళ మీద పడి, ఢిల్లీలో కాళ్ళకు మొక్కుతూ సాష్టాంగ నమస్కారాలు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు.
మేము చేసామంటే ఓపెన్గా పవన్ కళ్యాణ్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన కూడా ఇప్పుడు సభ దగ్గర నుంచి డైరెక్ట్గా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యంగా జనసేన పనిచేస్తానని చెప్పి ఖచ్చితంగా చెప్పారు ఆయన. మేము పొత్తు పెట్టుకుంటే నీకు నొప్పి ఏంటి? ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, లేదంటే ఇంకో గొట్టంగాడు మాట్లాడుతున్నాడు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. మీకేం హక్కు ఉందని అడుగుతా ఉన్నా, మీరెందుకు మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నా. మీరు సింగల్గా వెళ్తాం, అలాగెళ్తాం, ఇలాగెళ్తాం అని చెప్పి ఇవాళ వెళ్ళడానికి మీ దగ్గర మనుషులే లేకుండా పోయారే. మనుషులు ఉన్నారా? 175 మంది ఎంపీలు ఉన్నారా? ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారా? 25 మంది ఎంపీ అభ్యర్థులు ఉన్నారా? ఉంటే ప్రకటించండి. వాడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను. మీరు ఎన్నికలకు ముందే వైసీపీ ఓటమిని ఒప్పుకుంది. జగన్ రెడ్డి తోక ముడిచాడు, వైసీపీ తోక ముడిచింది. దానికి నిదర్శనమే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులకి తాడేపల్లి గడగడలాడుతూ ఉంది. తాడేపల్లి పునాదులు కదులుతూ ఉన్నాయి. మొన్నటి దాకా భయంకరంగా మాట్లాడాడు, సిద్ధం అన్నాడు, యుద్ధం అన్నాడు, అది అన్నాడు, ఇదన్నాడు. ఇవాళకు వచ్చేటప్పటికి చతికిలబడి వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, మా సీట్లు, మా పొత్తులు, 2 రాజకీయ పార్టీలు, రేపు వస్తే 3వ పార్టీ కూడా బీజేపీ కూడా రావచ్చు మాతో. అది మా అధిష్టానం, ఢిల్లీలో ఎన్డీఏ అధిష్టానం నిర్ణయిస్తుంది. నీకెందుకన్నా బాధ? మా పొత్తుల్లో నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడుంది? నువ్వెవరు? నువ్వు సింగల్గా వెళ్తావా? బట్టలు లేకుండా వెళ్తావా? బట్టలు వేసుకొని వెళ్తావా? పరదాలు కప్పుకొని వెళ్తావా? నీ ఇష్టం, నువ్వెళ్ళు. నీ గురించి మేము అడగట్లేదే. నిన్నేమైనా చెప్తున్నావా మేము నలుగురు తెల్లమని? మేము ఏ రోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అడగలేదే. మీరు ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమందితో ఉంటున్నారు? మేము ఒకటే అడుగుతున్నాం. 6 నెలల ముందు కూడా ఇదే ప్రశ్న వేసా. నీ దగ్గర 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ప్రకటించు అన్న. పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ మొదలుపెట్టాడు. పశ్చిమ నియోజకవర్గంలో అవినీతి పరుణ్ణి, దొంగని సెంట్రల్ నియోజకవర్గంలో తీసుకొచ్చాడు. వెల్లంపల్లి సీను అనేవాడిని. అమ్మవారి గుళ్ళో దొంగలు నగలు కొట్టేసిన, అమ్మవారి గుళ్ళో భక్తులు ఇచ్చిన నగలు కొట్టేసిన వాడు వెల్లంపల్లి సీను. వెండి సింహాలు కొట్టేసిన వాడు వెల్లంపల్లి సీను. దర్గా భూములు కొట్టేసిన వాడు వెల్లంపల్లి సీను. ఎండోమెంట్ ఆస్తులు కబ్జా చేసిన వాడు వెల్లంపల్లి సీను. అక్కడ పరిగిరాని చెత్తని తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గం పడేసావు. నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి అంటే ఈ రాజకీయ ట్రాన్స్ఫర్లు పెట్టావు. ఇంతకుముందు అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉండేవి, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులకి, ఎమ్మెల్యేలకి పక్క నియోజకవర్గాలు మారుస్తున్నాం. ఇక్కడ తీసి అక్కడ, అక్కడ తీసి ఇక్కడ పడుతుంది తప్పితే నీ దగ్గరికి 175 మంది ఇంత చేసిన 175 మంది నీకు వచ్చారా? ధైర్యంగా చెప్పు. చేతకాని మాటలు మాట్లాడద్దు. వైసీపీకి చెప్తా ఉన్నాం, మా పొత్తుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు. కనీసం నైతిక అర్హత లేదు మీకు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల అవినీతితో అడ్డగోలుగా లూటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. దోపిడీ చేశారు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రంలో పేదవాడి జీవితం, ఈ రాష్ట్రం అభివృద్ధి తల్లకిందులైపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల వచ్చింది, వైసీపీ అవినీతి వల్ల వచ్చింది. ఇవాళ మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు మీరు. వెళ్ళండి, గాల్లో హెలికాప్టర్లో తిరగటం కాదు జగన్ రెడ్డి. నువ్వు దమ్ముంటే ప్రజల్లోకి వెళ్ళు. నువ్వు సిద్ధం అంటావా, యుద్ధం అంటావా? ప్రజల్లోకి వెళ్ళు. ప్రజల నాడి తెలుస్తుంది. ప్రజలను, మిమ్మల్ని, వైసీపీ నాయకుల్ని చీపురు కట్టలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని
ప్రజలు స్వాగతిస్తున్నారు. 50 రోజులే మీకు టైం ఉంది. 50 రోజులే మీకు టైము వైసీపీకి. వైసీపీని నమ్ముకొని ఎక్కువ చేస్తున్న అధికారులకి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. ఎవరైతే పోలీసు అధికారులు, కలెక్టర్లు లేదంటే మిగిలినటువంటి అధికారులు చెప్తా ఉన్నాం, 50 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతాడు, ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోతాడు. మీరు ఎక్కడికి వెళ్తారు ఉద్యోగం చేయడానికి? కాబట్టి అందరూ చట్ట పరిధిలో పనిచేయండి, చట్టాన్ని కాపాడుతూ పనిచేయండి, చట్టాన్ని అమలు చేస్తూ పనిచేయండి. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి పోస్టింగ్ ఇచ్చాడనో, ప్రమోషన్ ఇచ్చాడనో మీ ఇష్టారీతిని పనిచేస్తే ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఒక కలెక్టర్ని సస్పెండ్ చేశారు, చాలామంది పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు, బిఎల్ఓలను అరెస్ట్ చేయమన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్ నుంచి కంప్లైంట్ల మీద స్పందిస్తూ ఉంది ఎన్నికల కమిషను. ఎవరిని విడిచిపెట్టదు. చట్టం అనేది జగన్మోహన్ రెడ్డి కాలం చెల్లింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చల్లని కాసు, ఇతను జగన్మోహన్ రెడ్డి చల్లని కాసు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం అధికారంలోకి రాబోతూ ఉంది. మళ్ళా ప్రజలకి, రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయని తెలియజేస్తూ మా కూటమి మీద మాట్లాడే నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. జబర్దస్త్ లేడీ, ఆమెకి డిపాజిట్లు కూడా కోల్పోతుంది నగిరిలో. ఆమె డైమండ్ రాణి, ఆమె ఎవరి గురించి మాట్లాడుద్దో, ఎందుకు మాట్లాడుద్దో, ఏదో అయిపోయింది చూసారా, స్క్రాప్ అయిపోయిన ఆంటీ రోజా. అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, వీళ్ళ గురించి మాట్లాడుతూ ఎందుకంటే వాళ్ళ గురించి మళ్ళీ మనం సమాధానం చెప్పడం టైం వేస్ట్. స్క్రాప్ ఆంటీల గురించి టైం వేస్ట్. నన్ను అడుగుతూ ఎందుకు దానికి? ఏ కొబ్బరి చెప్పు అయితే ఆ మాట అన్నాడో ఆ కొబ్బరి చెప్పు దగ్గరికి వెళ్ళి నా టికెట్ చూపించి, నా అనౌన్స్మెంట్ చూపించి, టికెట్ తెచ్చుకోలేనన్నావు, ఇగో టికెట్ వచ్చింది, ఏం చేస్తావా ఇప్పుడు అని అడగండి. అతను టికెట్ కన్ఫర్మ్ అయిందా చెప్పమనండి. ఇట్లాంటి అవినీతి పరులు, చందాల సీను, దందాల సీను, ఆఖరికి రైతు బజార్లో కలెక్షన్లు మొదలు పెట్టేశారు విజయవాడలో. వీళ్ళ బ్యాచ్, వెల్లంపల్లి బ్యాచ్ రైతు బజార్లో షాపుల వాళ్ళ దగ్గర పడ్డారు. నిన్నే నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. మార్కెట్ల మీద పడ్డారు, సత్యనారాయణపురం వర్తక సంఘం మీద పడ్డారు, బీసెంట్ రోడ్లో వర్తక సంఘం మీద పడ్డారు. అప్పుడే ఇంకా పోటీ చేయలేదు ఇక్కడ, ఇంకా అతనికి ఏం కాలేదు, అప్పుడే చందాలు మొదలు పెట్టేశాడు వెల్లంపల్లి సీను. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ విధంగా చందాలు అయితే ఎత్తాడో ఇక్కడ ఆల్రెడీ చందాల సీను, చందాల దందాని మొదలు పెట్టేశాడు. ఇప్పటికే అయ్యో బాబోయ్ అంటున్నారు వ్యాపారస్తులు. సెంట్రల్ నియోజకవర్గంలో ఈ చరిత్ర ఎప్పుడు లేదు ఇలాంటిది. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలా. మేము ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం కానీ ఎవరు చూడలా. వీళ్ళు వ్యాపారస్తులు చందాల సీనును చూసి బెదిరిపోతూ ఉన్నారు. ఎంత త్వరగా ఇంటికి పంపిద్దామా, సెంట్రల్ నుంచి మళ్ళీ తిరుగు టపాలలో పశ్చిమానికి పంపిద్దామని చూస్తున్నారు. షాపుకి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. 2 లక్షల రూపాయలు ఇవ్వలేని వాళ్ళు పార్టీలోకి రమ్మంటున్నారు. ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఎన్ని చూస్తున్నాం. మేము అధికారులకు చెప్తా ఉన్నాం, రైతు బజార్ల అధికారులకు కూడా, ఎవరైతే ఇలాంటి పిచ్చి పనులకి మద్దతు ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతున్నాడు 50 రోజుల్లో. ఇలాంటి గొట్టంగాళ్ళు ఇంకా ముందే వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ ఉంటారు, ఉద్యోగం చేస్తారు, మీరు అనవసరంగా రిస్క్లో పడవాకండి. ఎస్టేట్ ఆఫీసర్లకు కానీ, వాళ్ళ పైన అధికారులకు కానీ, వీళ్ళకందరికీ చెప్తా ఉన్నాం, మీరు 50 రోజులే, ఇంకో 10 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వస్తే ముఖ్యమంత్రికే పవర్స్ లేవు, ముఖ్యమంత్రికే సంతకం పెట్టే అర్హత కూడా లేదు. ఇంకా ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళన్నీ కూడా
రద్దవుతాయి అధికారాలన్నీ. కాబట్టి 10 రోజుల్లోనే ఇలా వెనకతనం స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. దయచేసి అధికారులు మాత్రం వాళ్ళు చెప్పారని ఇరుక్కోవద్దు. ముఖ్యమంత్రి కానించి కింద వైసీపీ నాయకుడి వరకు చెప్పారని వాళ్ళు చట్టాన్ని అమలు చేయకుండా చట్ట ఉల్లంఘనలకి పాటు పడొద్దని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.